చిన్నప్పటి నుంచి ఆమె దగ్గర ఆడుకుంటూ పెరిగాడు. మేనలుడైన సొంత కొడుకుతో సమానంగా పెంచింది. దగ్గరుండి మరీ వివాహం జరిపించింది. బతుకుబాట చూపించిన మేనత్తకు వృద్ధాప్యంలో అండగా నిలవాల్సింది పోయి ఆమె పాలిట శాపంగా మారాడు. చెడు వ్యసనాలకు బానిసై అప్పులు చేసిన ఆ మేనలుడి కన్ను ఆమె సొత్తుపై పడింది. సొత్తుపై కన్నేసిన మేనలుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇంతకీ ఏం జరిగింది? ఆ అల్లుడు ఏం చేశాడు? డబ్బు మనిషిని రాక్షసుడిలా మారుస్తుంది. బంధాలు అనుబంధాలను మంటగలుపుతుంది. డబ్బు కోసం కొందరు అయిన వారిని కూడా కడతీర్చడానికి వెనకాడటం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం మేళాపు వలస గ్రామంలో మేనత్త సొత్తుపై కన్నేసిన మేనల్లుడు ఆమెను హత్య చేసి బంగారం చోరీ చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం మేళాపు వలసకు చెందిన ఈశ్వర్రావు రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి భార్య, 2 కుమార్తెలున్నారు. వ్యసనాలకు బానిసైన ఈశ్వర్రావు బెట్టింగ్ వంటి వ్యాపకాలతో ఆర్థికంగా నష్టపోయాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో అతని కన్ను ఒంటరిగా ఉంటున్న తన మేనత్త బంగారు ఆభరణాలపై పడింది. మార్చి 20న ఈశ్వర్రావు మేనత్త ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో కరెంటు పోయింది. మేనత్త ముక్కు మూసి మెడపై నొక్కి ఊపిరాడకుండా చేశాడు. మృతి చెందాక బంగారు గొలుసు తీసుకున్నాడు. ఇతర ఆభరణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా బయటి నుంచి శబ్దం రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. తాగి ప్లస్ ఈవిడ ఒంటరిగా ఉండి అడ్వాంటేజ్ తీసుకుని ఆవిడ సుమారుగా 8 ప్రాంతంలో ఆవిడ ఇంట్లోకి వెళ్ళి మంచం మీద కూర్చోన్నప్పుడు ఆవిడ ముక్కు నొక్కి గొంతు పట్టేసి అలాగే మంచం మీద ఆడబెట్టి ఆవిడని హత్య చేయడం జరుగుతుంది. దెన్ ఆవిడ మెడలో ఉన్న గొలుసు ఒకటి మిస్ అయిందని ముందు మనం గమనించడం జరిగింది. ఆ గొలుసుని తీసుకొని ఆ రోజు నైట్ వెళ్ళిపోయి సాలూరులో కొద్దిగా తాకట్టు పెట్టి కొద్దిగా వేరే బంగారం తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇతనే స్వయంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోన్లు చేసి ఇట్లా చనిపోయిందని చెప్పడం జరుగుతుంది. ఆ శవం దగ్గర అందరూ చూస్తున్న ఇతను కూడా కొద్దిసేపు అక్కడ ఉండి మెల్లిగా అనుమానిస్తారు, కొద్దిగా తెలుసుకుంటారనే భయంతో అక్కడ నుంచి వెళ్ళిపోయి ఈ ఒరిస్సా ప్రాంతంలో, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇతను తిరుగుతున్నాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సింహాచలం శరీరంపై గాయాలేమీ లేకపోవడంతో తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి చంపినట్లు తేలింది. ఇదే సమయంలో మృతురాలి మేనలుడు ఈశ్వర్రావు కనిపించకుండా పోవడంతో పోలీసులకు అతనిపై అనుమానం వచ్చింది. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె శరీరంపై కానీ ఎటువంటి గాయాలు లేకపోవడం, కేవలం అంటే ముక్కులో నుంచి న్యాచురల్ డెత్ లో రక్తం వచ్చినట్టు ముక్కులో నుంచి రక్తం ఒకటి తప్ప పైపెచ్చు ఆభరణాలన్నీ కూడా అంటే ఆవిడ ముక్కు కమ్మలు కానీ, చెవి కమ్మలు కానీ అవన్నీ కూడా అలాగే ఉండడము, గాజులు, ఉంగరాలు అన్ని కూడా ఇంటాక్ట్ గా ఉండడంతో కొద్దిగా అనుమానాస్పదంగా కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఆవిడ యొక్క మేనల్లుడు నెక్స్ట్ డే నుంచి కనపడకుండా తిరుగుతున్నాడు. ఇవన్నీ కొన్ని అనుమానాలకు తాపించి అతన్ని పట్టుకోవడానికి బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోపల డీటెయిల్ గా పిఎంవి చేయాలనే ఉద్దేశంతో టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో పోస్ట్ మార్టం కూడా చేయించడం. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో గొంతులోకి స్మాదరింగ్ చేయడం వల్ల చనిపోయిందనే ఒక ఒపీనియన్ డీటెయిల్ గా స్టడీ చేసి ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఆల్టరేషన్ చేసుకుని మేళాపు వలస నుంచి పారిపోయి ఒడిశాలో తలదాచుకున్న ఈశ్వర్రావుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు నిజం బయటపడింది. ఆర్థిక ఇబ్బందులతో బంగారం కోసమే హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో ఒంటరిగా నివసించే వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.